నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్‌ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి గురువుగారు. గురువుగారు ఎన్ని శైవ క్షేత్రాలను దర్శించినా, ఎన్ని యాత్రలు చేసినా ఏంటో ఆ జ్యోతిర్లింగాలకు ఉన్న మహిమ వేరేగా ఉంటుంది. ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. సో, మన భక్తులు ఎవరైనా జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలి అనుకుంటే మరి వాటి ప్రత్యేకతలేంటి? శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అసలు ఈ లోకమంతా లింగాకృతిలో ఉంటుంది. లింగము అంటే లీయతే గమ్యతే ఇది లింగః. గా అంటే గమనం, లీ అంటే లీనమవటం అని అర్థం. ఇది శివపురాణంలో చెప్పిన మాట. సరే, తెలియని వాళ్ళు రకరకాల పలుకుతారు, అది వేరే విషయం, మనకు అనవసరం. మూఢుల గురించి మనకెందుకు. లీయతే గమ్యతే ఇది లింగః అంటే ఒక పంజరంలో ఉన్న చిలుక సపోటాకాయలు జామకాయలు పెట్టినా దానికేం తృప్తి లేదు. ఏదో ఒక రోజున అలా తలుపు తెరవగానే తుర్రున ఆనందంతో వెళ్ళిపోతుంది. పాపం ఆ జామకాయలు పెట్టినవాడు అనుకుంటాడు, చిలకా చిలక నీకేం తక్కువ చేశానే చిలక, సపోటాలు పెట్టానే, ఈ చిలక ఏమిటి చిలకా చిలక, నీకు బెడ్లు కొన్నానే, పరుపులు కొన్నానే, ఆభరణాలు కొన్నానే, బంగారు బిస్కెట్లు కొన్నానే చిలక, కట్టల కట్టల డబ్బులు సంపాదించానే, ఇన్ని చేస్తే చెప్పకుండా వెళ్ళావా చిలక. ఆ చిలక ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఎన్ని పెట్టినా ఈ జీవికి తృప్తి లేదు. చూడండి, 100 ఎకరాల పొలం వచ్చింది, తృప్తి లేదు. ఒక 50 బంగారు బిస్కెట్ ఇచ్చాడు, తృప్తి లేదు. దేనికని? ఆ చిలకే. ఆ చిలకలాగానే. అందుకనే లీయతే గమ్యతే ఇది లింగః. మనమందరము చివరికి ఎక్కడికి వెళుతున్నామో ఆ ప్రదేశమే లింగం. ఇప్పుడు అర్థమైంది. ఇది శివపురాణంలో వేదవ్యాసులు వారు చెప్పారు. ఎంత గొప్ప వేదాంతం అండి ఇది. ఈ లోకమంతా శివలింగమయమే. రాళ్ళు రప్పలు సర్వం చెట్లు. అందుకనే లయం. లయము అంటే నాశనం కాదు. లయము అంటే సంగీతం వాళ్ళకి తెలుస్తుంది లయం అంటే ఏంటో. సంగీతం నేర్చుకునే వాడికి లయం అంటే తెలియదు. లయము అంటే దానిలో లీనం అవ్వాలి. ఇప్పుడు శృతి పెట్టాడు అక్కడ, తంబురలు కానీ అన్నప్పుడు ఈ గాయకుడు ఏం చేయాలి? దానిలో కలవాలి. కలవకుండా అక్కడ అంటు ఓ అంటే అలా అది లయం ఎట్లా అవుతుంది అది? అందుకనే పరమాత్మని యొక్క దివ్యమైనటువంటివన్నీ చూడండి. ఇప్పుడు నా తలకాయ చూడండి, శివలింగమే చూడగలిగితే. ఈ వేలు చూడండి, వేలు చివరేముంది? శివలింగమే. ముక్కు చూడండి, శివలింగమే. చెవు చూడండి, శివలింగమే. చూడగలగాలి. అది ప్రకృతి అంటే. వీటిలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథంచ, శివమహాపురాణంలో చెప్పిన శ్లోకం ఇది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. అరేబియా మహాసముద్రం దగ్గర గుజరాత్ రాష్ట్రంలో వెలుగొందే సోమనాథ్ దేవాలయం. ఇంద్రుడు ప్రార్థించాడు, ఆ చంద్రుడు ప్రార్థించాడు. జబ్బు క్షయరోగం పోయింది. అందుకనే రోగగ్రస్తుడైనటువంటి చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నాడు. రోగగ్రస్తుడు ఎలా ఉంటాడండి? నిండుగా ఉండడు, సన్నగా ఉంటాడు అంటూ. అలాంటి వాడిని ఎవడు చేర్పిస్తాడు? ఎవడు చేర్చుకోడు. అదృష్టం ఉంటే పూర్వకాలం వాళ్ళైతే భార్యలు చేసేవాళ్ళు, కొడుకులు చేసేవాళ్ళు. కలియుగంలో ఎవడు చేస్తాడు? రోగం వచ్చింది అన్న తర్వాత నీ మోహం చూసేవాళ్ళు ఏడేవాడు. కానీ ఉన్నాడు ఎవరు? భోళాశంకరుడు. రోగగ్రస్తుడై కష్టాల పాలైనప్పుడు శంకరా అంటే చాలు. ఓ మహదేవా నీ పదసేవా భవతరణానికి నావా. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఆయనే కాపాడేది. ఆ కాపాడేటువంటి వాళ్ళు 12 రకాలుగా 12 రాసులలో ఉన్నాయి కనుక 12 రాసులలో ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం. నక్షత్రానికి 4 పాదాలు. ఇదో పెద్ద లెక్క. అందుకని 12 ఉంటాయి, 13 ఉండవు. 12 జ్యోతిర్లింగాలే ఎందుకుండాలి అంటే
రాసులు 12 వాటి యొక్క అనంతమైనటువంటి జ్యోతి, ఆ జ్యోతిని స్వీకరిస్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆ జ్యోతి మనకు దాంట్లో నుంచి జ్యోతులు వస్తుంటాయి. ఆ జ్యోతి కిరణం మన మీద ప్రసరించాలి. సూర్య కిరణం ప్రసరిస్తే ఆరోగ్యం కలిగినట్లు దైవ కిరణం మన మీద ప్రసరించగానే అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుంది. కనుక సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం పర్ల్యాం వైద్యనాథంచ పర్లి అంటారన్నమాట. పర్లి వైద్యనాథుడు అంటారు. ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధే రామేశం. సేతుబంధనం అంటే శ్రీరామచంద్ర ప్రభువు రావణుని సంహరించడానికి సముద్రం మీద సేతువును నిర్మించాడు. జయ రఘునందన జానకిరాం సీతావల్లభా దశరథరాం. సంసార జలధి దాటించగలది రెండక్షరముల నామమే. ఆ సేతువును నిర్మించి వెళ్ళాడు. అందుకని రామేశ్వరం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం. వారణాసిలో ఉన్నటువంటి శివుని విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరాయ మహాదేవాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. దివ్యమైనటువంటి దరిద్రాన్ని పోగొట్టి మోక్షాన్ని కలిగించేటువంటి మహానుభావుడు కాశీలో విశ్వేశ్వరుడు. త్రయంబకం గౌతమీ తటే. మనం చెప్పుకున్నాం గౌతమి అనేటువంటి ప్రదేశమును త్రయంబక ప్రదేశంలో. హిమాలయేతు కేదారం ఘృష్టేశం శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయ ప్రాతః పఠేన్నరః. ఇప్పుడు నేను చెప్పినటువంటి జ్యోతిర్లింగాన్ని పొద్దున కానీ మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా సరే దీన్ని ఎవడైతే చదువుతాడో సప్త జన్మ కృతం పాపం, 7 జన్మల చేసినటువంటి పాపం స్మరణేన వినశ్యతి. ఈ 12 జ్యోతిర్లింగములను ఆరాధించి విన్నటువంటి వారికి ఈ క్షణమే 7 జన్మల పాపములు తొలగిపోతాయి. అలాంటి పుణ్యక్షేత్రములను ఆర్వి ట్రావెల్స్ వారు మనకు సందర్శింపచేస్తారు. వాటిని కూడా చూచి తరించి ఆనందించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. గురువుగారు జ్యోతిర్లింగాల యొక్క ప్రత్యేకతలు, విశిష్టత చాలా చక్కగా వివరించారు. ఎవరైనా జ్యోతిర్లింగాలను దర్శించాలి అనుకున్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మీకు గైడ్ చేస్తారు.